అయితే ఇప్పుడు పూడిమడక బీచ్ కి అయితే వచ్చాము చేపలు కొనడానికి. వేటకైతే వెళ్తారు షిప్ లోకి. షిప్ నుంచి అయితే చేపలు చిన్న చిన్న చేపలు అయితే తీసుకొస్తారు. సో ఇక్కడ అలా మన తట్టలతోని వాటితో అమ్ముతారు కదా, వాళ్ళందరికి వచ్చి వీళ్ళ దగ్గర కొనుక్కుంటారు అనమాట. వేలం పాటేస్తారు ఇక్కడ. సో ఈ వేలంలో కొనుక్కున్నవన్నీ మన వీధిలో తీసుకొచ్చి వీళ్ళు అమ్ముతారు. సో ఇలాంటి షిప్లు అయితే చాలా ఉంటాయండి. ప్రతిదీ కూడా సముద్రంలోకి వెళ్ళి ఒక నైట్ వెళ్తారు కొంతమంది. చిన్న పడవలు అయితే 1 గంట 2 గంటలు 3 గంటలు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ షిప్ దగ్గర నుంచి చూసినట్టయితే వాళ్ళని రెడీ చేసుకొని సముద్రంలోకి అయితే వెళ్తున్నారు చేపలు పట్టడానికి. సో ఇప్పుడైతే ఒక షిప్ కనిపిస్తుంది కదా, ఆ షిప్ నుంచి అయితే చేపలు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో చుట్టుపక్కల ఉన్న ఎవరైతే వ్యాపారులు ఉన్నారో ఆ బుట్టలో పట్టుకొని సో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చిన చేపలు అయితే కొనుక్కొని బయట వీధులు అయితే అమ్మడం జరుగుతుంది మార్కెట్ లో కూడా. సో మనం అయితే అక్కడికి వెళ్ళి అది చూసే ప్రయత్నం అయితే చేద్దాం, వేలం పడేది ఎలా వేస్తారా ఏంటి అని చెప్పేసి. సో నేను నా కెమెరామ్యాన్ మహేష్ అయితే ఈ రోజు ఇక్కడికైతే వచ్చాం సో ఈ బ్లాగ్ ని రికార్డ్ చేయడానికి. సో వేలం పట్టు ఎలా జరుగుతుందో చూద్దాం పదండి. మైక్ ఇక్కడ యాక్చువల్లీ చాలా ఆహ్లాదకరంగా, అందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంది. మా మహేష్ గడ్ అయితే కెమెరా పట్టుకొని అటు ఇటు తిప్పుతున్నాడు. ఈ రోజు మనోడు నిక్కరేసి కూడా రావడం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోతున్నాడు. నా వెనకాల చూసినట్లయితే కొంతమంది షిప్పుల గురించి అయితే వెయిట్ చేస్తున్నారండి. సో వాళ్ళైతే వీధులు తీసుకెళ్లి చేపలు అయితే అమ్ముతా ఉంటారు. ఆ పడవల నుంచి వచ్చే చేపలు అయితే ఏవైతే ఉంటాయో వాళ్ళైతే వేలంలో కొంటారు, కొనేసి బయటనైతే అమ్మడం జరుగుతుంది. సో వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు పడవలు ఏమైనా సముద్రం నుంచి వస్తాయో అవి కొందామని చెప్పేసి. సో చూద్దాం, ఏమైనా పడవలు వస్తే వాళ్ళు చేపలు తీసుకొస్తారు, రేట్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా అమ్ముతారు అని చెప్పేసి. వీళ్ళు మార్జిన్ అని తీసుకొని బయట వీధుల్లో అమ్ముతారని చెప్పేసి రండి చూద్దాం. యాక్చువల్ మీరు అక్కడ చూసినట్టయితే వ్యాన్ లో ఐస్ అయితే తీస్తున్నారండి. అలానే సముద్రంలో నిన్న వచ్చిన చేపలు అయితే ఉన్నాయి. ఇంత పెద్ద పెద్ద చేపలు అయితే మనకి ఎక్కువ మార్కెట్స్ లోకి, హోటల్స్ లోకి అయితే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కట్ చేసేసి. సో ఆల్రెడీ కట్ చేసి పెట్టిన ఫిషెస్ అయితే అక్కడ ఉన్నాయి. అలానే అక్కడ వేలం అయితే వేస్తున్నారు, గుప్పు అయితే వేస్తున్నారు. ఈ చేపలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక్కొక్కటి 70 కేజీలు పైన ఉంటాయి కదా చేపలు ఇవి.